వెల్కమ్ టు కింగ్ సైక్లోన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకర్ని. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ డూ సైక్లోన్స్ ఫామ్, అసలు తుఫాన్లు అనేవి ఎలా ఏర్పడతాయి అనేది మన వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హౌ డూ సైక్లోన్స్ ఫామ్, అసలు తుఫాన్లు ఎలా ఏర్పడతాయి? తుఫాన్లు ఎలా ఏర్పడతాయి అంటే, ఈ తుఫాన్లు ఏర్పడడానికి ఒక 7 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఈ 7 స్టేజెస్ ఏంటో మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. స్టేజ్ నెంబర్ 1. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఓషన్ వాటర్. ఓషన్ వాటర్ అనేది వామ్గా అవ్వడం. సో ఈ వామ్ వాటర్ ఏదైతే ఉందో అది వాటర్ వేపర్ కింద మారి అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది. సో ఇదే స్టేజ్ 1. సో స్టేజ్ నెంబర్ 2. స్టేజ్ నెంబర్ 2 ఏంటంటే మనకి వాటర్ వేపర్ ఏదైతే ఉందో, స్టేజ్ 1లో చెప్పిన వాటర్ వేపర్ ఏదైతే ఉందో అది అట్మాస్ఫియర్లోకి వెళ్తుందా అని చెప్తాం. సో అట్మాస్ఫియర్లోకి వెళ్ళేటప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ అట్మాస్ఫియర్ లెవెల్ ఉంటుంది కదా, సో ఇలా వెళ్తున్నప్పుడు ఈ అట్మాస్ఫియర్లో ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో తగ్గుతుంది. సో ఈ టెంపరేచర్ తగ్గినప్పుడు ఈ వాటర్ వేపర్ అనేది క్లౌడ్స్ కింద మారుతుంది. సో ఈ క్లౌడ్స్ కింద మారి జనరల్గా మనకి ల్యాండ్ మీద కానీ ఓషన్ ఎక్కడ అంటే వాటర్ బాడీస్ ఎక్కడ ఉందో అక్కడ జరిగి అక్కడ మనకి రైన్స్ విత్ థండర్ స్టార్మ్స్ వస్తాయి అన్నమాట. ఇది కామన్. సో ఇది స్టేజ్ నెంబర్ 2. సో స్టేజ్ నెంబర్ 3. స్టేజ్ నెంబర్ 3 ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ లో ప్రెషర్. సో ఈ లో ప్రెషర్ ఫార్మేషన్ అనేది ఒక సైక్లోన్ ఫార్మేషన్లో ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. ఎందుకంటే సైక్లోన్ అనేది ఒక లో ప్రెషర్ కాబట్టి. సో ఈ లో ప్రెషర్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఏదైతే క్లౌడ్స్ ఫామ్ అయ్యిందో, ఎలా ఫామ్ అయింది ఈ క్లౌడ్స్ ఎలా ఫామ్ అయిందంటే వామ్ ఎయిర్ అనేది పైకి వెళ్ళడం, వాటర్ వేపర్ పైకి వెళ్ళడం వల్ల. సో ఇక్కడ వామ్ టెంపరేచర్ అనేది క్రియేట్ అనేది అయ్యింది స్టేజ్ 3లో. సో ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న కోల్డ్ ఎయిర్ ఏదైతే ఉందో వామ్ ఎయిర్ దగ్గరికి వస్తుంది అనమాట కూల్ చేయడానికి. సో కూల్ చేసే టైంలో ఇది ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఈ ఎనర్జీ ఏంటంటే ఒక లాటెంట్ హీట్ అనమాట. హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో దీనివల్ల అక్కడ టెంపరేచర్ ఏదైతే ఉందో ఇంకొంచెం పెరిగి, అంటే ఎయిర్ టెంపరేచర్ కొంచెం పెరిగి అక్కడ లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది స్టేజ్ నెంబర్ 3. స్టేజ్ నెంబర్ 4. స్టేజ్ నెంబర్ 4 ఏంటంటే ది కొరోలియస్ ఎఫెక్ట్. కొరోలియస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఎర్త్ రొటేషన్తో ఇది టైఅప్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కూల్ ఎయిర్ ఏదైతే ఉందో అది వామ్ ఎయిర్ దగ్గరికి వస్తుందని చెప్పాం కదా. సో ఈ వామ్ ఎయిర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ కొరోలియస్ ఎఫెక్ట్ అనేది ప్లే అవుతుంది అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ ఎర్త్ రొటేషన్ వల్ల ఈ ఎయిర్ డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యి ఒక సర్క్యులర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. కొరోలియస్ ఎఫెక్ట్ అనేది మనం కొత్త వీడియోలో మాట్లాడుకుందాం, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట మీకు. సో ఈ సైక్లోన్ సర్కిల్ ఫార్మాట్ ఉండడానికి మెయిన్ రీజన్ కొరోలియస్ ఎఫెక్ట్. ఇదే స్టేజ్ నెంబర్ 4. సో స్టేజ్ నెంబర్ 5. స్టేజ్ నెంబర్ 5 ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ సైక్లోన్. సో ఈ కొరోలియస్ ఎఫెక్ట్ అనేవి చెప్పాను కదా, ఒక సర్క్యులర్ ఫార్మాట్లో, అంటే ఒక స్పైరల్ ఫార్మాట్లో ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే విండ్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి ఇంకా. సో ఒక స్పైరల్ ఫార్మాట్లోనే స్ట్రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో స్ట్రాంగ్ సైక్లోన్స్కి ఐ అనేది పెద్దగా ఉంటుంది అనమాట. పైగా ఈ ఐలో ఎటువంటి ఎయిర్ కానీ ఎటువంటి థండర్ స్టార్మ్స్ కానీ ఏమి ఉండవు, మొత్తం కామ్గా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. కానీ దాని చుట్టూ ఉన్న విండ్స్ మాత్రం 240 నుంచి ఉంటుంది. 240 వరకు దాని విండ్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. సో కానీ ఆ ఎయిర్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఎయిర్ అనేది 0 ఉంటుంది. కానీ దాని చుట్టూ ఉన్న ఐ వాల్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం విండ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అప్ టు 240 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది, అంతకన్నా ఎక్కువ కూడా వెళ్ళచ్చు ఒక్కొక్కసారి. సో ఇది స్టేజ్ నెంబర్ 5. సో స్టేజ్ నెంబర్ 6, మూవింగ్ టువర్డ్స్ ల్యాండ్. సో ఈ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓషన్లో ఫామ్ అయ్యి ల్యాండ్ వైపు వస్తాయన్నమాట. సో ల్యాండ్ వైపు వచ్చి అది ల్యాండ్ వైపు ఎలా వస్తుంది అంటే ఒక ఎయిర్ ద్వారా
ఈ సైక్లోన్స్ ఏదైతే ఉందో అది ల్యాండ్ వైపు వస్తాయి. ఇది స్టేజ్ నెంబర్ 6. స్టేజ్ నెంబర్ 7. స్టేజ్ నెంబర్ 7 ఏంటంటే ల్యాండ్ ఫాల్. సో స్టేజ్ నెంబర్ 7 ల్యాండ్ ఫాల్. సో ల్యాండ్ ఫాల్ ఏంటంటే ఈ సైక్లోన్స్ అనేవి ల్యాండ్ మీదకి వస్తుంది. సో దాని పవర్ ఏదైతే ఉందో అదంతా ల్యాండ్ మీద చూపిస్తుంది అనమాట అది. సో చూపించిన తర్వాత ఇక్కడ దానికి వాటర్ బాడీస్ ఎక్కువ ఉండవు. సో వాటర్ బాడీస్ ఎక్కువ లేకపోవడం వల్ల ఏంటంటే దీనికి అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ అనేది వెళ్దు, మాయిశ్చర్ అనేది తగ్గిపోతుంది. సో మాయిశ్చర్ తగ్గిపోవడం వల్ల ఈ క్లౌడ్స్ సర్క్యులర్ ఫార్మాట్లో ఏదైతే తిరిగాయో, సో ఆ సర్క్యులర్ ఫార్మాట్లో తిరగడానికి కారణం ఏంటి? కూల్ ఎయిర్ అనేది వామ్ ఎయిర్ని కూల్ చేయడానికి వస్తుంది. కానీ ఇక్కడ వామ్ ఎయిర్ అనేది ఉండదు కాబట్టి కూల్ ఎయిర్ కూడా రాదు. ఈ సర్క్యులర్ ఫార్మాట్ అనేది నెమ్మదిగా పోతుంది. పోయి క్లౌడ్స్ అనేవి డిస్పాచ్ అయిపోతాయి అన్నమాట. ఇది స్టేజ్ నెంబర్ 7. ఇలాగా సైక్లోన్ అనేది 7 స్టేజెస్లో 1 by 1గా దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ సైక్లోన్ ఏంటంటే టెంపరేచర్, కోరోలిస్ ఎఫెక్ట్, హ్యూమిడిటీ అండ్ మాయిశ్చర్. సో అదే రోజు ఇంతటి వీడియో అనమాట. సో నెక్స్ట్ రేపటి వీడియోలో ఇంకొంచెం కమింగ్ డేస్లో ఈ సైక్లోన్స్ గురించి కానీ శాటిలైట్ ఇమేజెస్ కానీ ఒక కొన్ని టాపిక్స్ అనేవి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అలాగే మనకి పోస్ట్ సైక్లోనిక్ సీజన్ అంటే ఏంటి, ప్రీ సైక్లోనిక్ సీజన్ అంటే ఏంటి, ఇప్పుడు వస్తున్న సీజన్ ఏంటి అనేది మనం ముందు చూద్దాం అనమాట. సో దీన్ని బట్టి మీకు సైక్లోన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయో కూడా మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. సో దట్స్ ఆల్ టుడే వీడియో. Catch you on next video.